ప్రేమైనటువంటి శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన శుభములు. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనము అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము నుంచి 35వ వచనం వరకు చదువుకోవాలి. అయితే ఒక్క వచనములో ఉన్నటువంటి ఒక భాగాన్ని నేను చదువుతాను. ఆ భాగం ఏమిటి అని అంటే 35వ వచనములో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనేటువంటి మాట వ్రాయబడింది. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనకు ఈ లేఖన భాగం ద్వారా అర్థమవుతూ ఉంది. మిలేతులో అపోస్తలుడైనటువంటి పౌలు ఉండి ఎఫెసీ పెద్దలను పిలిపించుకొని వారితో మాట్లాడినటువంటి మాటల్లో ఒక భాగం ఇది. కనుక ఈ భాగంలో నుండి మనము ఈ దినం నేర్చుకొనబోయేటువంటి విషయం ఏమిటి అని అంటే ఇచ్చుటలో ఉన్నటువంటి ధన్యత అనేటువంటి విషయాన్ని గురించి జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇచ్చుట అనేటువంటిది దేవునితోనే ప్రారంభించబడింది. కనుక మనము కూడా దేవుని నమ్మినటువంటి వారము, యేసు ప్రభు నమ్మినటువంటి వారము ఇవ్వటానికి నేర్చుకోవాలి. అందులో ఎంతో ఆశీర్వాదం ఉన్నది అనేటువంటి సత్యాన్ని లేఖనాలు మనకు బోధపరుస్తూ ఉన్నట్లుగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఇచ్చుటలో ఉన్నటువంటి సంగతి ఏమిటి అని అంటే యేసు ప్రభు యొక్క మాదిరిని మనము అనుసరిస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28లో, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో ప్రభు ఏం చెప్పాడు అని అంటే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచారం చేయటానికి అనేకుల కొరకు మరి క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు అని ప్రభువు చెప్పాడు. కనుక పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఎప్పుడైతే ఇవ్వటానికి మనము నేర్చుకుంటామో అది ప్రభు యొక్క అనుసరణను, ప్రభు యొక్క ఎగ్జాంపుల్ను మనము పాటించినటువంటి వారమవుతాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ లోకములో ఉన్నటువంటి మనలను రక్షించటానికి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా ఇచ్చుట అనేటువంటిది మనం ఎప్పుడైతే ఇవ్వటానికి నేర్చుకుంటామో అది మన ప్రవర్తనను అభివృద్ధి పరుస్తూ ఉంది, లేక డెవలప్స్ అవర్ క్యారెక్టర్. ఎలాగూ అని అంటే ఇవ్వటానికి మనం నేర్చుకున్నప్పుడు స్వార్థానికి చోటు ఉండదు. యేసుక్రీస్తు కూడా ఆయన తన్ను తాను మన కొరకై మరణానికి అప్పగించుకున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన మన కొరకై తను తాను తగ్గించుకొని తన ప్రాణాన్నే ఇచ్చాడు. కనుక మనం ఎప్పుడైతే ఇవ్వటానికి నేర్చుకుంటామో స్వార్థాన్ని తరిమి కొట్టిన వారమవుతాము. అంత మాత్రమే కాకుండా మన ప్రవర్తనలో కూడా గొప్ప అభివృద్ధి చూడబోతూ ఉన్నాము. మూడవదిగా మనము ఎప్పుడైతే ఇవ్వటానికి నేర్చుకుంటామో దాని ద్వారా మనకు సంతృప్తి కలుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మనకు ధనాన్ని ఇస్తాడో, సంపదని ఇస్తాడో, ఆ ఇచ్చినటువంటి దానిలో నుండి ఇతరుల యొక్క అవసరాలు తీర్చడానికి, సేవలో ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికి మనం ఎప్పుడైతే ఇస్తామో దాని ద్వారా మనకు తృప్తి కలుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో చూస్తే మీరు తర్వాత చదువుకోనండి. మరి ధనము ఎక్కువైతే దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువైతారు. మరి ధనము సమస్తమైనటువంటి కీడులకు మూలం. కనుక దేవుడు మనకు ధనాన్ని ఇచ్చినప్పుడు మనకు ఎంత అవసరమో దానిని మనము వాడుకుంటూ, దేవుని సేవకు ఎంత ఇవ్వాలనో దానిని ఇస్తూ, ఇతరులకు ఎంత మనం సహాయం చేయాలనో చేస్తూ ఉన్నప్పుడు మనకు ఎంతో తృప్తి కలుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగవదిగా ఇచ్చుటలో ఉన్నటువంటి మరి యొక్క గొప్ప ధన్యత ఏంటంటే ఈ భూలోకంలో మనకున్నటువంటి సంపదలో మనము కొంత భాగాన్ని బ్యాంకుల్లో దాచుకుంటాం. ఆ దాచుకున్న డబ్బు మన పిల్లలకు ఉండాలా లేక మనకు కావాలా అని అనుకుంటాం. కొన్నిసార్లు ఆ డబ్బును మనం అనుభవించకుండానే మరి ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఆ డబ్బు మనం అనుభవించగలమో లేదో కూడా మనము మరి చెప్పలేం. కానీ
మనము పరలోకములో ధనాన్ని కూర్చుకున్నట్లయితే అలాంటిది ఏమీ కూడా జరగదు. పరలోకంలో ఎలాగో ధనాన్ని కూర్చుకుంటాము, పరలోకంలో ఎలాగో ధనాన్ని కూర్చుకుంటాము అని అంటే ఈ భూలోకములో ఉన్నప్పుడు దేవునికి ఇవ్వటం, దేవుని సేవకి ఇవ్వటం, దేవుని పని కొరకు ఇవ్వటం ద్వారా పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటాం. అక్కడికి ఏ దొంగలు రారు, అక్కడ చిమ్మట కొట్టదు, అక్కడ చెదులు పట్టదు. అక్కడ మనము ధనాన్ని దాచుకున్నట్లయితే అది క్షేమంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏమిటి అని అంటే, ఇవ్వండి మీకు ఇవ్వబడును, ఇవ్వండి మీకు ఇవ్వబడును. కనుక మనమంతా కూడా ఈ నూతన సంవత్సరములో నేర్చుకోవాల్సినటువంటి పాఠాల్లో ఒక గొప్ప పాఠం ఏంటంటే ఇవ్వటానికి నేర్చుకోవాలి. మనం ఎంత ఎక్కువగా దేవునికి ఇచ్చినట్లయితే మరి దేవుడు మనల్ని అంత ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. అంటే ఆశీర్వాదానికే ఇవ్వటమని కాదు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు గనుక దానికి ఫలితంగా కృతజ్ఞతగా మనము దేవునికి ఇవ్వవలసినటువంటి సంగతి ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఇచ్చుటలో ఉన్నటువంటి మరి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడు సమృద్ధినిస్తాడు, సంతృప్తినిస్తాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లోనైతేమి ఇతర లేఖన భాగాల్లోనైతేమి దేవునికి ఇచ్చుట ద్వారా మనము సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని పొందుతాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 6వదిగా ప్రియులారా, ఎప్పుడైతే మనకు దేవుడు ఇచ్చినటువంటి దానిలో ఇతరులకు మనము ఇస్తామో, అవసరతలో ఉన్నటువంటి వారికి ఇస్తామో, వారు మన దగ్గర నుండి పొందినటువంటి ఆ బహుమానాన్ని బట్టి, ఆ గిఫ్ట్ను బట్టి, లేక మనం ఇచ్చినటువంటి డబ్బును బట్టి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. వీ కెన్ సీ ద స్మైల్ ఆన్ ద ఫేసెస్ ఆఫ్ పూర్ పీపుల్. సో మనకు దేవుడు ఇచ్చాడు అని అంటే మన సంఘంలో కానీ సమాజంలో కానీ పేదవారికి మనము ఇవ్వటానికి నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మీరు తీరిగ్గా లూకాసు వార్త 16వ అధ్యాయము మరి 9వ వచనము నుండి 11వ వచనం వరకు మరి చదువుకున్నట్లయితే, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనండి, ఆ సిరి మిమ్మును వదిలిపెట్టినప్పుడు మీరు పరలోకములో ప్రవేశించేటప్పుడు మీకు గొప్ప ఆహ్వానం కలుగుతుంది. ఒకవేళ ఒక విధంగా చెప్పుకోవాలి అని అంటే, మనం ఎవరికైతే సహాయం చేస్తామో, ఎవరికైతే స్వార్థ వినటానికి డబ్బు ఇచ్చిస్తామో, మరి వారు మనకంటే ముందుగా పరలోక రాజ్యంలో చేరి ఉంటే, మనం పరలోక రాజ్యానికి చేరినప్పుడు వారు మనల్ని ఆహ్వానించడానికి మరి ముందుకు వచ్చేటువంటి అవకాశాన్ని కూడా మనము ఆ విధంగా ఇక్కడ మనము అర్థము చేసుకుంటూ ఉన్నాం. కనుక పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఈ సందర్భంలో ఒక పాస్టర్ గారు చెప్పినటువంటి ఒక వాక్యము గుర్తుకు వస్తూ ఉంది. అదేమిటి అని అంటే, ఏ గివింగ్ క్రిస్టియన్ ఈజ్ ఏ లివింగ్ క్రిస్టియన్. ఏ గివింగ్ క్రిస్టియన్ ఈజ్ ఏ లివింగ్ క్రిస్టియన్. సో ఇచ్చుట అనేటువంటిది ధన్యకరమైనటువంటిది, దేవునితో ప్రారంభమైంది. దేవుడు మనకు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తునిచ్చాడు, రక్షణనిచ్చాడు, సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు. దానికి ప్రతిఫలంగా మనము దేవునికి ఇవ్వటానికి నేర్చుకున్నట్లయితే పరలోకపు ఆశీర్వాదాలను ఇంకా ఎక్కువగా స్వతంత్రించుకోగలుగుతామని ఈ సందర్భంలో మీకు తెలియచేస్తూ, దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.